హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. సున్నుండ్లో పంచదార బెల్లం లేకుండా ఎప్పుడన్నా చేశారా? నేను చేస్తాను, వచ్చేయండి. ఏంటి అనుకుంటున్నారా? చక్కగా ఖర్జూరం అనమాట, దాంట్లో ఉన్న సీడ్ తీసేసి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కొంచెం బ్లెండ్ అవ్వదు కాబట్టి కొంచెం దాంట్లోనే సున్నుండలు కలిపే పిండి వేసేసుకుని బ్లెండ్ చేస్తే చక్కగా బ్లెండ్ అయింది. వీడియో తీయడం మర్చిపోయా అనమాట. మనం అన్ని సగం వ్యాపారాలేగా, నా సంగతి తెలుసు కదా మీకు. ఇంకా ఇలా చక్కగా బ్లెండ్ అయిపోయిన దాన్ని చక్కగా సున్నుని కలిపేసుకుని తగినంత నెయ్యి వేసేసుకోవాలి. కరగబెట్టుకుని వేసుకుంటే తొందరగా వండొచ్చింది. ఇలా చక్కగా కలిపేసుకుని అక్కడక్కడక్కడ జీడిపప్పు కూడా తగిలిచ్చా అనమాట. నేనైతే నిజంగా చెప్తున్నా, అసలు కొంచెం కూడా నేను పంచదార కానీ బెల్లం కానీ వాడకుండా సున్నుండలు చుట్టాను. భలే అనిపించింది. టేస్ట్ ఎలా ఉంటుందోలే ఏమోలే, చిరుచేదు అలా వచ్చిద్దేమో అనుకున్నా. లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. అబ్బా, అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయాలి. కొంచెం కంప్లీట్గా షుగరు బెల్లం కూడా అప్పుడు మంచిది కాదంటున్నారు కదా, అది కూడా మానేసి ఇలా ట్రై చేయాలి అనిపించింది. టేస్టింగ్ టైం ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళకి ఎప్పుడు అంతే కదా, చేసిన రోజు తినాలనిపించదు అబ్బా వంటలు. అందుకే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బ్రష్ చేసేసి ఆవలింతలు వస్తున్నా కూడా ఆపుకుని చక్కగా వచ్చి టేస్టింగ్ టైం అని తినేస్తున్నాను అనమాట సున్నుండలు. నాకైతే కొంచెం బ్రష్ చేయగానే పొద్దున్నే స్వీట్ తింటాం అలవాటు అబ్బా, కాకపోతే ఈ మధ్య మానేసాలే. కానీ అసలు లిటరల్లీ చాలా బాగుంది. ఈయన కూడా అసలు బాగా చేసావు, అసలు బెల్లం ఇవేం లేకుండా అసలు టేస్ట్ చాలా బాగుంది అన్నారు అనమాట. మనకు వాళ్ళు తినటం వాళ్ళు పొగట్టమే కావాలిగా. అబ్బా, మనం కూడా కుకింగ్ జాతి రత్నాలు అయిపోతున్నాం అబ్బా ఈ మధ్య. వీడియో నచ్చిందా? ఇంకెందుకు లేట్ గట్టిగా కూడా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. దుబాయ్లో దర్శని.